गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वंदे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గురించి రాసిన గ్రంథకర్తలకి ప్రవచనకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 26వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానం మేరకు ప్రయత్నం చేస్తాను. ఈ 26వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. విరించి పంచత్వం వ్రజతి గరిరాప్నోతి విరతిం వినాశం కినాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమీలిత దృశా महासंहारेऽस्मिन् विगलति सति तत्पतिरसौ। ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని గ్రహిద్దాం. ఓ సతి, ఓ పతివ్రత శిరోమణి, మహాకల్పాంత కాలములో బ్రహ్మ విష్ణు యముడు కుబేరుడు ఇంద్రుడు తన మనుముల సమూహంతో సహా అందరూ కూడా కాలగతిని చెందుచున్నారు. నీ పతి అయినటువంటి సదాశివుడు మాత్రం స్థిరముగా ఉంటూ నీతో విహరించుచున్నాడు అన్నాడు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు పద్యాన్ని ఒకదాన్ని పరిశీలిద్దాం. ఆతయు శ్రీపతిన్ యముడు అర్ధపతిన్ సురపతియున్ తరించేతురు అందరు మరిక చిచ్చర కంటకు నీ భర్త కల్పాంతమునందునన్ అయినను అంతము చెందక రాజసంగ నువ్వాతని తోడుగనుండా వేడుకగా తిరుగాడుచుండునే. ఈ శ్లోకం యొక్క విపుల భావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జగదంబ అనుగ్రహించేటువంటి ఉచ్చిష్టమైనటువంటి మహాప్రసాదాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాకుండా శివ సత్తుల అభేద్య స్వరూపాన్ని మరొకసారి వివరణాత్మకంగా తెలియజేశారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జగదంబను సతీ అంటూ సంబోధించారు. సతీ అంటే పతివ్రత అనే భావమే కాకుండా సత్ ప్లస్ ఈగా తీసుకుంటూ సత్స్వరూపుడైనటువంటి సదాశివుడితో నిత్యము ఉంటుంది కాబట్టి సతీగా మనము
అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకంలోని ఆఖరి పాదంలో మహాసంహారేస్మిన్ విహరితి సతి తత్పతిరసౌ త్వత్పతిరసౌ త్వత్పతి హి అసౌ అంటే నీ భర్త అయినటువంటి అసౌ అంటే సదాశివుడు, నీ భర్త అయినటువంటి సదాశివుడు అని తెలియజేశారు. కొంచెము నీ భర్త అనైనా చెప్పచ్చు, సదాశివుడు అనైనా చెప్పచ్చు, నీ భర్త అయినటువంటి సదాశివుడు అనేటువంటి చెప్పడంలో కాస్త అంతర్లీనంగా ఇంకేదో కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా మనం గ్రహిస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పిల్లలు మనవలు ఎవరో అపార్ట్మెంట్లో బయట లేక ఎక్కడైనా బయట ఆడుకుంటూ ఉంటే మీ వాడి ద్వారా మన వాడి ద్వారా విసిరిన బత్తి పక్క వాళ్ళ ఇంటి కిటికీ యొక్క అద్దాన్ని పగలగొట్టింది అనుకుందాం. అప్పుడు ఆయన వచ్చి మీతో ఏమంటాడు? అమ్మా రమేష్, మీ కొడుకే కదమ్మా మా అద్దాన్ని పగలగొట్టాడు. రమేష్, మీ మనవడే కదమ్మా మా అద్దాన్ని పగలగొట్టాడు అని చెప్పడంలో అంతర్లీనంగా ఆయన చెప్పేది అద్దాన్ని పగలగొట్టడము అనేటువంటి పని, దానికి మీ ప్రోద్బలము కూడా ఉన్నది అనే విషయంగా అక్కడ చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శంకర భగవత్పాదులు కూడా త్వత్పతిరసవు అన్నట్టుగా నీ భర్త అయినటువంటి సదాశివుడు అని చెప్పడంలో ఎప్పుడూ నువ్వు నీ భర్తని వెనకేసుకే వస్తున్నావు కదమ్మా, ఈ విషయము అందుకనేసే సదాశివుడు అలాగ చెయ్యగలుగుతున్నాడు, సదాశివుడు అలా చెయ్యడానికి నీ యొక్క ప్రోద్బలమైతే ఉన్నది అనే విధంగా శంకర భగవత్పాదులు ఈ పదాన్ని ఉపయోగించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. క్రిందటి శ్లోకాలలో మనం అనుకున్నాం సదాశివుడు సృష్టి చేయాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు అమ్మవారు తన సన్నని కనురెప్పలతో చేసేటువంటి అనుజ్ఞ కోసం నిరీక్షిస్తున్నాడు అనే విషయంగా మనం గత శ్లోకంలో తెలియజేసుకున్నాము. అంతేకాకుండా హాలాహలము విసిరినప్పుడు అంటే క్షీర సముద్ర మదనం చేసినప్పుడు హాలాహలము ఉద్భవించింది. ఆ ఉద్భవించిన హాలాహలము ప్రపంచాన్నంతటినీ కూడా చీకాకు పరుస్తూ ఉంటే శివుడు అమ్మవారితో ఈ హాలాహలము ప్రపంచాన్ని చీరాకుపరుస్తున్నది, దానివల్ల మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని రక్షించవలసిన బాధ్యత మనదే కదా, హాలాహలాన్ని నేను మింగబోతున్నాను అని చెబుతూ అమ్మవారి యొక్క అనుజ్ఞ కోసం ఆవిడని అడిగినప్పుడు అమ్మవారు సరే చెయ్యండి అనే విధంగా ఆవిడ జవాబు చెప్పినట్టుగా కూడా ఆవిడ అనుమతి ఇచ్చినట్టుగా మనకి భాగవతంలో అద్భుతమైన పద్యాలతో పోతన గారు రచించారు. ఏ భార్య అయినా భర్త విషాన్ని మింగుతుంది అంటే సరేనండి మీరు ఆ పని చెయ్యండి అనేటువంటి చెప్పేటువంటి భార్య మనకు కనిపిస్తుంది పార్వతి దగ్గర. పార్వతి అలాగ చేయడానికి కారణం ఏమిటి అని మనం కాస్త శోధిస్తే శంకర భగవత్పాదుడు ఈ సౌందర్య లహరిలోని తవ జనని తాటంక మహిమ అన్నారు. జగదంబ యొక్క తాటంకములు, జగదంబ యొక్క మాంగళ్యము మీద ఆవిడికి అంత గట్టి నమ్మకము ఉన్నది కాబట్టి శివుడు హాలాహలము తిన్నా ఇంకే పని చేసినా సరే అతనికి ఎటువంటి ఆపద ఉండదు అనేటువంటి ధైర్యంతో ఆవిడికి తన మాంగళ్యము మీద తన తాటంకముల మీద ఉండేటువంటి అంత గొప్ప నమ్మకముతో శివుడికి ప్రోద్బలంగా నిలబడింది అని మనం తెలిసిన విషయమే ముందు శ్లోకాలలో కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని తెలియజేయడానికి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో త్వత్పతి రసవు అనేటువంటి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మాగేంద్రీ వితతిరపి అని కూడా కనిపించింది. మహేంద్రుడు అతని సమూహం కూడా కలిసి అంటే
ఇంద్రుడు ప్రతి మన్వంతరానికి ఒక ఇంద్రుడి చొప్పున, అలాగే ఇంద్రుడు 14 మంది మనువులు అందరూ కూడా కాలగతిని చెందారు అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియజేసుకున్నారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.